వృషభ రాశి వారు ఈ నెంబర్ రాసి జేబులో పెట్టుకోండి, 4 వైపుల నుంచి డబ్బు దూసుకు వస్తుంది. వృషభ రాశి వారు రాసి పెట్టుకోవలసిన ఆ సంఖ్య ఎంత, అలా ఆ సంఖ్యను రాసి పెట్టుకోవడం వల్ల వారికి ఎలా కలిసొస్తుంది, ఇదంతా కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వృషభ రాశి వారు రాసి పెట్టుకోవలసిన ఆ సంఖ్య ఎంత, అలా ఆ సంఖ్యను రాసి పెట్టుకోవడం వల్ల వారికి ఎలా కలిసొస్తుంది, ఇదంతా కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వృషభ రాశి గురించి మనం చూసుకున్నట్లయితే గనుక వృషభ రాశి వారు చాలా మంచి దారుఢ్యం కలిగినటువంటి శరీరంతో ఉంటారు, బలంగా ఉంటారు, అందంగా కూడా ఉంటారు. అయితే ఈ వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు బాగా కష్టపడతారు. వీళ్ళు కష్టపడ్డా కూడా ఎదుటివారు ఇబ్బందులు పడకూడదు అని చెప్పేరుసి కుటుంబం కోసం, ముఖ్యంగా వారి యొక్క బంధాల కోసం కష్టపడడం అనేది ఈ వృషభ రాశి వారికి ఉన్నటువంటి అలవాటు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ వృషభ రాశి వారి గురించి చూసుకున్నట్లయితే గనుక ఫ్యామిలీ కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు అనే దానికంటే కూడా వారు ఎక్కువ శాతం కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకునే పని చేస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వీళ్ళు కష్టపడేది కుటుంబం కోసమే. వీళ్ళు ఎప్పుడు ఏం ఆలోచిస్తారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో వాళ్ళకి ఏది తక్కువ కాకూడదు, ఏది తక్కువ లేకుండా ఉండాలి అనేసి ఎక్కువగా ఆలోచిస్తూ బాగా కష్టపడి అదంతా కూడా కుటుంబం కోసమే ఖర్చు పెడుతూ ఉంటారు. వృషభ రాశి వారు డబ్బు, సంపద, హోదాను ఇష్టపడతారు. వ్యాపార విషయాల్లో బాగా రాణిస్తారు. ఆధిపత్య లక్షణం, స్థిరమైన స్వభావం వీళ్లకు ఉంటుందన్నమాట. రొటీన్గా మారులను ఇష్టపడరు. సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. పెద్ద గుంపుకు భరోసాగా ఉంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే లీడింగ్ లీడర్షిప్ క్వాలిటీస్ వీళ్లలో ఎక్కువగా ఉంటాయి. ఈ వృషభ రాశి వారు ఒక్కసారి నిర్ణయించుకుంటే సాధించే వరకు వదలరు. వృషభ రాశి వారు తమకు కావలసిన వాటిని పొందడానికి ప్రయత్నిస్తారు. సంతోషంగా ఓదార్పుని ఇచ్చే విషయాలను ఇష్టపడుతూ ఉంటారు. వీరు స్వభావంలో చాలా అంతర్ముఖులు. అంతేకాకుండా చాలా వరకు వీళ్ళని నమ్మొచ్చు అన్నమాట. ఈ రాశి వ్యక్తులు మిత్రులకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటారు. వీరిని విశ్వసించొచ్చు. అయితే ఈ వృషభ రాశి వారి గురించి మనం చూసుకున్నట్లయితే గనుక చాలా వరకు కూడా కొన్ని విషయాల్లో పర్టికులర్గా ఉంటారు. ముఖ్యంగా కొన్ని నమ్మకాల విషయంలో ఈ వృషభ రాశి వారు పర్టికులర్గా ఉంటారు. అదేమిటంటే మీరు ఇలా చేస్తే మీకు బాగుంటుంది అని కానీ, లేకపోతే మీరు ఇలా చేయడం వల్ల మీకున్న కష్టాలు తీరుతాయి అని కానీ ఎవరైనా చెప్పారనుకోండి ఖచ్చితంగా నమ్ముతారు. అవి నమ్మడమే కాదు, వాటిని పాటించి వాటికి తగ్గ ప్రతిఫలాన్ని కూడా పొందుతారు అన్నమాట. వృషభ రాశి వారి కోసం ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని చెప్పుకోబోతున్నాం. సంఖ్యాశాస్త్రం చాలా వరకు కూడా అన్ని రాశులని ప్రభావితం చేస్తుంది. ప్రతి రాశికి కూడా ఒక సంఖ్య అనేది పరిగణించబడి ఉంటుంది. మరి అలాంటి సంఖ్యాశాస్త్రం ప్రకారమే కానివ్వండి లేదా జాతక ప్రకారమే కానివ్వండి వృషభ రాశి వారు కనుక ఒక అంకెను రాసి పెట్టుకుంటే, అంటే ఇప్పుడు మేము చెప్పే రీతిలో దాన్ని రాసి వారి దగ్గర ఎప్పుడూ దాన్ని క్యారీ చేశారంటే వాళ్లకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా మనం విజయాన్ని సాధించాలి అనే ఆలోచన, కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి ఆలోచన, కోరిక కలిగినటువంటి వారు దాన్ని పొందడానికి అంటే మనం విజయం సాధించాలి అనేటటువంటి కోరికను నెరవేర్చుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. అలా కష్టపడి ఎలా అయినా సరే విజయాన్ని సాధిస్తారు. ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాంటి ఆలోచన, కోరిక కలిగినటువంటి వారు దాన్ని పొందడానికి అంటే మనం విజయం సాధించాలి అనేటటువంటి కోరికను నెరవేర్చుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. అలా కష్టపడి ఎలా అయినా సరే విజయాన్ని సాధిస్తారు. అలా సాధించే వారిలో ఈ వృషభ రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. చాలా హై క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. ఈ విషయంలో మాత్రం వీరు అనుకున్నది సాధించడానికి ఎంత కష్టమైనా పడతారు. ఎలాంటి ఆలోచన అయినా చేస్తారు. చాలా తెలివిగా వ్యవహరిస్తారు.
ఎవరి సహాయం అయినా తీసుకుంటారు. అలా అని వంగి దండాలు పెట్టడం, వాళ్ళకి ఏదంటే అది చేయడం లాంటివి చేయరు. ఈ రాశి వారు చాలా మృదు స్వభావులు. కోపం వస్తే వీళ్ళని అస్సలు పట్టుకోలేరు. సో అలాంటి వృషభ రాశి వారికి ఒక సంఖ్యను రాసి అంటే ఒక నెంబర్ని రాసి జేబులో పెట్టుకోవడం వల్ల వాళ్ళ వ్యాపారం అనేది చాలా బాగా వృద్ధి చెందుతుంది. మరి ఈ వృషభ రాశి వారు ఏ అంకెను రాయాలి, ఎలా రాయాలి, ఎలా రాసి వాళ్ళ జేబులో పెట్టుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారు చేయవలసింది ఏమిటంటే ఒక శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. అలా పూజ చేసేటప్పుడు ఒక తెల్లని కాగితాన్ని, చదరపు కాగితం అంటే స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి కాగితాన్ని తీసుకోండి. ఆ కాగితం సైజు ఎంత ఉండాలి అంటే జస్ట్ మీ బొటన వేలు చూపుడు వేలు ఓపెన్ చేసి పెడితే ఎంత సైజు ఉంటుందో అంత సైజులో ఉండాలి అన్నమాట. ఆ స్క్వేర్ షేప్లో ఉండేటువంటి పేపర్ బొటన వేలు, చూపుడు వేలు మిగతా 3 వేళ్లను మడిచి పెట్టండి. బొటన వేలు, చూపుడు వేలు ఇలా పట్టుకుంటే అంటే ఎల్ ఆకారంలో పట్టుకుంటే ఎంతైతే హైట్ వస్తుందో ఆ హైట్ అదే విడ్త్లో మనం పేపర్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఆ పేపర్కి చక్కగా మధ్యలో మీరు పసుపు రాసేసి రౌండ్గా దాని పైన కుంకుమను పెట్టండి. పెట్టేసిన తర్వాత 4 వైపులా కూడా చక్కగా మీరు పసుపు కుంకుమ రాసేసుకోండి. బొట్టు పెట్టుకుంటాం కదా, అలా కార్నర్స్కి బొట్టు పెట్టేసిన తర్వాత దానిమీద 9 అనేటువంటి నంబర్ని రాయండి. మీ ఇష్టం, మీరు ఈ మిగతా వైట్ ఎక్కడైతే ఉందో ఆ వైట్లో ఎక్కడైనా సరే ఈ నెంబర్ని రాసుకోవచ్చు. అంటే 4 వైపులా పసుపు కుంకుమ బొట్టు కింద మనం కార్నర్స్కి పెట్టేశాం, మధ్యలో పసుపు రాసుకొని దానిపైన కుంకుమ పెట్టేసుకున్నాం కదా, అక్కడ ఈ 9 అనే నంబర్ని ఎక్కడైనా రాసుకోవచ్చు. మామూలుగా 9 ఎలా రాస్తాం, ఒక రౌండ్ని మనం తిరగవేస్తే ఎలా ఉంటుంది, ఒక రౌండ్ రాసి దాని పక్కనే ఒక గీత పెడతాం. అలా కాకుండా మనం 9 మరొకలా రాస్తాం. ఎలా అంటే చక్కగా క్రింద నుంచి సర్కిల్ గీసి పైకి వచ్చిన తర్వాత దాన్ని ఆ లైన్కి యాడ్ చేస్తాం. అంటే ఒక రకంగా 6 తిరగేసినప్పుడు ఎలా ఉంటుందో అలాంటి 9ని రాసుకోవాలి. అలా రాసిన తర్వాత ఈ 9 అనే నంబర్ని చక్కగా ఆ పేపర్ మీద రాసి ఆ పేపర్ని ఏం చేయాలంటే జస్ట్ 4 మడతలు వేయాలి. అంటే దాన్ని నిలువుగా ఒక మడత, అడ్డంగా ఒక మడత వేసుకోవాలి. వేసి తీసుకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చి మీరు పూజలో పెట్టండి. పూజలో పెట్టేటప్పుడు మీరు పేపర్ని ఓపెన్ చేసి పెట్టుకోండి. మీరు పూజ చేసేటప్పుడు అక్షింతలు, అమ్మవారి మీద వేసే పువ్వులు వాటిని చక్కగా పూజ అయిపోయిన తర్వాత ఆ పేపర్ మీద వేసి అలా ఉంచేసుకోండి. సాయంత్రం వరకు అలాగే ఉంచేయండి. అమ్మవారి పాదాల దగ్గర సాయంత్రం ఆ పేపర్ని మడిచేసి మనం పెట్టుకున్నాం కదా 4 మడతలు వేసుకొని దాన్ని మీ పర్సులో పెట్టుకోండి. ప్రతిరోజు మీ పర్సులో ఈ 9 నెంబర్తో ఉన్నటువంటి ఈ పేపర్ అనేది క్యారీ చేయాలన్నమాట. అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే 9 అనేది పరిపూర్ణమైన సంఖ్యగా చెప్పుకోవచ్చు. ఈ 9 సంఖ్యను మీరు రాసి పెట్టుకోవడం వల్ల వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఈ 9 సంఖ్యను మీరు రాసి పెట్టుకోవడం వల్ల విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఇక్కడ 9 సంఖ్యని గీత గీసి పక్కన ఒక సర్కిల్ గీయండి అని చెప్పి మేము చెప్పలేదు. పూర్తిగా కింద నుంచి పైకి అంటే 6ని తిరగేసినప్పుడు ఎలా ఉంటుందో అలా రాసుకోమని చెప్పాము. ఎందుకంటే విజయం అనేది మీకు ఖచ్చితంగా వరించాలంటే ఇలానే 9 సంఖ్యను రాసుకోవాలి. ఇలా పేపర్ మీద రాసి పెట్టుకున్న ఈ 9 సంఖ్య మీ దగ్గర ఉన్నంత వరకు కూడా మీకు విజయమే వరిస్తుంది. డబ్బు ప్రవాహంలో వస్తుంది. మీరు ఏ పని తలపెట్టినా అందులో మీకు డబ్బు వస్తూనే ఉంటుందన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. అంటే ఇప్పుడు మీరు కోట్లు అనుకున్నారు కదా, కోట్లు వచ్చి పడిపోవాలి అలా కాదు. మీరు ఏదైతే ప్రతిఫలం తోటి ఇంత ప్రతిఫలం రావాలి నాకు అని చెప్పి పని చేస్తూ ఉంటారో ఆ ప్రతిఫలం అనేది మీ సొంతం అవుతుంది. ఖచ్చితంగా మీకు ఆ ఫలితం అనేది వస్తుందన్నమాట. మీరు చేసే వ్యాపారంలో లాభాలు రావడం జరుగుతుంది. అంతేకాకుండా నష్టపోకుండా ఉండగలుగుతారు. అలా నష్టపోకుండా ఉండాలి అంటే ఈ 9 సంఖ్యను పేపర్ మీద మేము చెప్పినట్టుగా రాసి మీ జేబులో పెట్టుకుని క్యారీ చేయండి. ఇలా చేయడం ద్వారా మీకు డబ్బుకి ఎట్టి పరిస్థితుల్లోనూ లోటు ఉండదు. మగవాళ్ళు అయితే పర్సలో పెట్టుకోండి. ఆడవాళ్ళు
అయితే హ్యాండ్ బ్యాగ్స్ క్యారీ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు అయితే హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేసుకోండి. లేదంటే ఫోన్ పౌచ్లో పెట్టుకున్నా పర్వాలేదు. ఫోన్ పౌచ్లో డబ్బులు మాత్రం ఎప్పుడూ పెట్టకండి. ఫోన్ పౌచ్లో ఇలా పేపర్ పెట్టుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది అనేది మీకు ఉండదు. చూశారు కదా వృషభ రాశి వారు క్యారీ చేయవలసినటువంటి నెంబర్ ఏంటి, ఇలా క్యారీ చేయడం వల్ల మీకు వచ్చేటటువంటి లాభం ఏంటి అనే విషయాలను తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.